అట్టహాసంగా గౌతు శిరీష నామినేషన్ దాఖలు. విజయోత్సవ ర్యాలీని తలపించేలా ర్యాలీ. పసుపుమయమైన పలాస, అంబరాన్నంటిన సంబురాలు. కార్యకర్తల్లో గెలుపు శిరీషదే అన్న ధీమా. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రజలు వెంటరాగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గౌతు శిరీష రిటర్నింగ్ అధికారి ఎస్ భరత్ నాయక్కి తమ నామినేషన్ పత్రాలను అందించి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నా తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. 5 సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే 13న పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాని కాపాడుకుందాం, పలాసాని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి, సైకిల్ గుర్తుకి, గౌతు శిరీషకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నానండి.